హలో అండి, వెల్కమ్ టు కాస్ట్వి కిచెన్. ఈరోజు మన కాస్ట్వి కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఈ సీజన్లోనే మనకు పండు మిర్చి అనేవి ఎక్కువగా మార్కెట్లో లభిస్తాయి కదా. సో నేను చెప్పే ఈ పద్ధతిలో ఒక్కసారి పండు మిర్చి పచ్చడి చేసి పెట్టుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. పచ్చడి చేయడం చేత రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ పచ్చడి పెట్టేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా అయిపోతుందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఆలస్యం లేకుండా ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. సో ఈ పండుమిర్చి పచ్చడి కోసం నేను ముందుగా పావు కిలో పండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకోండి, ఎక్కడ కూడా మనకి మెత్తబడుకోకుండా ఫ్రెష్గా ఉన్న పండుమిర్చిని శుభ్రంగా కడిగేసి తడి అంతా ఏమి లేకుండా చేసిన తర్వాత తోటాలన్నీ తీసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇందులోకి సరిపడా చింతపండు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పండుమిర్చి అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో పండుమిర్చి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేది తీసుకుంటేనే మనకి పచ్చడి అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి అన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు కూడా ఇలా సపరేట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్ల వరకు. మీరు తీసుకున్న మిర్చికి తగ్గట్టుగా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనకి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కావాలన్నా కూడా మీరు గ్రైండ్ చేసుకోండి. నేను కొద్దిగా బరకగా ఉంటేనే మనకి పచ్చడి బాగుంటుందనేసి నేను ఈ విధంగా గ్రైండ్ చేశాను. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఆవాలు, జీలకర్ర, మెంతులు సరిపడా వేసుకొని ఫ్లేమ్ అయితే తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చిలోకి ఈ పొడి అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి పచ్చడి అయితే చేసి పెట్టండి. చాలా రుచిగా రావడమే కాదు, చాలా ఎక్కువ రోజులు మనకి నిల్వ కూడా ఉంటుంది. సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మళ్ళొకసారి ప్యాన్ అయితే పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఏదైనా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత మనము పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినపప్పు అన్నీ కూడా యాడ్ చేసుకొని, అలాగే వెల్లుల్లి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఉన్నట్లయితే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు మంచిగా మనకు ఫ్రై అయిపోయిన తర్వాతనే మీరు పోపు అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. సో అప్పుడే మనకు కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనం ఇలా పోపు అయితే మనం వేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. సో మనం ఇది ఆయిల్ అంతా కూడా పోపు అంతా కూడా చల్లారిపోయిన తర్వాతనే మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి యాడ్ చేసుకోవాలి. లేదు మనకు వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసామంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట, చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పోపు అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పండు మిర్చి పచ్చడి అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మరి ఆలస్యం లేకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.